ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర జరుగుతున్న సందర్భంలో అనుకుంటాను అప్పుడు షాప్స్ ముందట ప్రతి షాప్ ఓనరు వాళ్ళ పేరుని డిస్ప్లే చేయాలి అని చెప్పేసి అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద గొడవ చేశారు. కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా దీన్ని విమర్శించారు. లెఫ్ట్ లిబరల్స్ అందరూ కూడా ఏదో మతం పైన దాడి అని మాట్లాడారు, అది తెలుసు. బట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వము అదే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి విక్రమాదిత్య సింగ్ దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించారు. అండ్ ఆయన ట్వీట్లో జై శ్రీరామన్ కూడా పెట్టారు, అది వేరే విషయం. ఇంకా సో ఉత్తరప్రదేశ్లో ఏదైతే విమర్శలు చేశారో, ఆరోపణలు చేశారో, అదే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో అమలు చేయవచ్చు. ఇదెక్కడ ఐరనీ? ఫార్మర్ చీఫ్ మినిస్టర్ సన్, యాక్చువల్లీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు అనేది పవర్ఫుల్ పొజిషన్. యాక్చువల్లీ వెరీ పవర్ఫుల్. ఆయన ముఖ్యమంత్రి కావాలండే, కానీ ఆయనకు ఆ సీట్ ఇవ్వలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ డెఫినెట్ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఉన్నారన్నమాట. సో మల్లికార్జున్ ఖర్గే గారు ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పారంట, నిన్న వచ్చిన ఆర్డర్ మీరు ఇట్లా చేయకూడదు, ఇది చాలా దారుణం, దిస్ ఈస్ నాట్ సెట్ విత్. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్లు అందరూ అప్సెట్ అయిపోయారు. సడన్గా ఇప్పుడు అందరు యోగి ఆదిత్యనాథ్ నంబర్ 2 తయారవుతున్నారా అని చెప్పేసి. ఉత్తరప్రదేశ్ డిసిషన్ ఒక కన్వర్ యాత్ర గురించి తీసుకున్నారు, అక్కడ పెట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ ఆదేశం ఇచ్చిన తర్వాత మీరెందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు అనమాట. సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అడిగారు, డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. ఏంటి ఇది కైండ్ ఆఫ్ కాంగ్రెస్ ది డ్యూయల్ ఫేస్. ఒకవైపు ఏమో మీరు ఇది అంటారు, మళ్ళీ మీరు ఇంకోవైపు అదంటారు. ఇది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈయన అంటున్నారు అనమాట. ఐ డోంట్ నో వై దిస్ లాజిక్ ఇస్ కమింగ్ అప్, వై దిస్ షుడ్ బి డన్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేస్తే మనం కూడా చేయాలి, నేను ఏమైనా ఉందా అని. అది కాకుండా ఆల్రెడీ అక్కడ మొదలైంది. ఎక్కడ? ఏఐయుడిఎఫ్. ఏఐయుడిఎఫ్ అంటే ఎవరు? అస్సాంలో మన అందరికి తెలుసు. అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫామ్ చేసిన పార్టీ ఏఐయుడిఎఫ్, మన అందరికి తెలుసు. ఆ పార్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అంతే, బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ వెళ్ళారు, వాళ్ళని అక్కడి నుంచి బయట కొట్టడానికి, తరిమి కొట్టడానికి అక్కడ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మొదలుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఉత్తరాఖండ్లో వచ్చేసింది. ద ఎంటైర్ నార్దర్న్ బెల్ట్ ఒక వేవ్ వస్తుంది. సాయి గారు చూస్తూనే ఉండండి. హర్యానా ఎలక్షన్ దానికి బాధ, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గెట్ ఇంపాక్టెడ్, బట్ లార్జ్ ఎక్స్టెంట్ ఎందుకు చేస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఇస్లాం, దిస్ ఫెలో రఫీకుల్ ఇస్లాం అని చెప్పి ఎమ్మెల్యే ఉన్నారు ఏఐయుడిఎఫ్ అక్కడ అస్సాంలో, ఆయన అదే చెప్తున్నారు. కాంగ్రెస్ ఈస్ ఫాలోయింగ్ ద సేమ్ లైన్, ఇన్స్టిగేటింగ్ ఫైట్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. అంటే హిందూస్ ముస్లిమ్స్ కొట్లాడబెట్టడానికి వీళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు సాయి గారు? చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో. ఆల్రెడీ అక్కడ హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, అవుట్ సైడర్స్ని రాకుండా ఉండడానికి చాలా తీసుకుంటారు. షిమ్లాలను తీసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న షిమ్లా వాళ్ళ క్యాపిటల్లో ఒక ఏరియాలో రైడ్ చేసినప్పుడు 143 వెండర్స్, అంటే ఈ రోడ్ సైడ్లో అమ్ముకుంటారు చూడండి ఆ ప్రోడక్ట్స్. మనం చూస్తుంటే ఏదైనా ఫెస్టివల్ ఉంటే సడన్గా బయట నుంచి చాలామంది వస్తారు, స్టాల్ పెట్టుకుంటారు. ఫెస్టివల్ కాగానే వెళ్ళిపోతారు నెక్స్ట్ ఫెస్టివల్కి. ఇప్పుడు మన జాతరలో ఉన్న అక్కడ పెట్టేసుకుంటారు, లేకుంటే బోనాలు ఉన్నప్పుడు బయట మొత్తం స్టాల్స్ పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ లోకల్స్ కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తారు. ఎందుకు వస్తారు ఆ టైంలో? అక్కడ బిజినెస్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. లోకల్ వెండర్స్ ఉన్న బిజినెస్ ఎఫెక్ట్ అయిపోతుంది లోకల్స్కి. వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ డిస్కౌంట్లు అమ్మేసి వెళ్ళిపోతారు. సో దాని గురించి చెక్ చేసినప్పుడు 143 మంది షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పోలీస్ కలిసి రేడ్ చేసినప్పుడు 143 మంది దగ్గర ఒక్క ఐడి కూడా లేదు. ఏదో ఒక ఐడి ఉండాలి కదా సాయి గారు, ఒక ఆధార్ కార్డు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఎవరి దగ్గరైనా ఉంటుంది. ఆధార్ కార్డు లేకుండా ఎవరు తిరగడు. ఇప్పుడు ఎక్కడ పోయింది? ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దాట్ ఇస్ ద లాస్ట్ న్యూస్. దాని తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేశారో ఏం తెలియట్లేదు. డెఫినెట్లీ 100% వాళ్ళు రోహింగ్యాలే, వాళ్ళు దాంట్లో డౌట్ లేదు. దానికోసం వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు. కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మస్జిద్లు కూల్గొట్టడానికి వెళ్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అగ్రీ చేశారు, ఎస్ మస్జిద్ షుడ్ బి డెమాలిష్. అరే బాబ్రీ స్ట్రక్చర్ కొట్టినప్పుడు మీరు ఇంత గొడవ చేశారు కదా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మస్జిద్లు కొట్టేస్తున్నారు మీరు, అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు? సోనియా గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద సెక్యులర్ లీడర్లు ఉన్నారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ పోతారు. జయరాం రమేష్ ఉన్నారు, పవన్ ఖేరా ఉన్నాడు, చిదంబరం ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. డెఫినెట్గా చూడండి సాయి గారు, హిమాచల్ ప్రదేశ్లో పార్టీ స్ప్లిట్ కాబోతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ దాట్. ఎందుకంటే విక్రమాదిత్య సింగ్ ఈజ్ నాట్ ఎ ఫూలిష్ గై. వాళ్ళ అమ్మగారు కూడా చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు పార్టీలో. సో డెఫినెట్లీ ఆయన ఇప్పుడు అక్కడ డెఫినెట్ ఒక గొడవ ఉంది, దాన్ని కూల్ డౌన్ చేయడానికి. ఎందుకంటే పక్కన ఉత్తరాఖండ్లో కూడా ఇదే నడుస్తుంది సాయి గారు. ఉత్తరాఖండ్లో అయితే బ్యాన్ చేసి పడేశారు, మీరు విలేజ్లో రాకూడదన్నారు. కథం, స్టాల్ పెట్టడం ఏంటి, పేరు పెట్టడం ఏంటి? ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి సాయి గారు? నాన్ వెజ్, వెజ్ ఒకటే ప్లేస్లో మనందరికి తెలుసు.
చాలామంది వెజిటేరియన్స్కి అది నచ్చదు. వాళ్ళకు అదే గిన్నె యూజ్ చేసి మళ్ళీ కడిగి అదే నాన్ వెజ్ కుక్ చేసిన డిష్లను వెజిటేరియన్ కుక్ చేస్తే చాలామంది దానికోసం ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కన్నా వెళ్తారు. అవును, మనం తిరుమల లడ్డూలో చూసాం ఏమైందని సాయి గారు. అక్కడ ఇంత పెద్ద తిరుమల లడ్డు ఇష్యూలో జరిగితే ఇక్కడ లోకల్ లెవెల్ ఎందుకు జరగకూడదు? మీరు యూజ్ చేసిన గీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరికి తెలుసు కుకింగ్ చేయడానికి? అవును అవును. తిరుమలలో వాడుకున్నప్పుడు బీఫ్ టాలో వాడుకున్నారు, ఫిష్ ఆయిల్ వాడుకున్నప్పుడు చిన్న ఒక హోటల్లో ఎందుకు చేయరండి? చేస్తారు. అప్పుడు మీ ప్యూర్ వెజిటేరియన్ కాన్సెప్ట్ ఏమైపోతుంది? బయట పేరు పెట్టడం అనేది చాలా పాత కాన్సెప్ట్, కొత్తదేం కాదు. మీరు తమిళనాడు వైపు రూరల్ ఏరియాస్కి అంతా వెళ్ళండి, ఈవెన్ తెలంగాణలో కూడా బయట రాసి పెడతారు ఎస్ వత్యలింగం అని రాసి పెడతారు, ప్రొప్రైటర్ అని చెప్పేసి. ఏదో ఆయన రిలీజియన్ చెప్పడానికి కాదు, ఒక కాన్ఫిడెన్స్. పాత సిస్టంలో సాయి గారు మీకు గుర్తుంటుంది, మనం హోటల్స్కి వెళ్తున్నప్పుడు మిలిటరీ హోటల్ అని కనిపిస్తుండే. అవును, మిలిటరీ హోటల్స్ ఉంటాయి. ఇది ఏంటని నేను కూడా ఫస్ట్ ఐ వాజ్ ఫజిల్డ్, ఎందుకంటే చిన్నప్పుడు ఇంట్లో మిలిటరీ హోటల్ ఏంటంటే, తర్వాత తెలిసింది మిలిటరీ వాళ్ళంటే నాన్ వెజ్ తింటారంట. అవునా? దట్స్ జనరల్ థింకింగ్ ఆ టైంలో. అంటే ఐమ్ టాకింగ్ ఆఫ్ 1970s 80s నుంచి వచ్చింది బయటికి. మిలిటరీ వాళ్ళంటే నాన్ వెజ్ తింటారు, దానికోసం మిలిటరీ హోటల్ అంటే నాన్ వెజ్ వస్తుంది అక్కడ. సో దాట్ కాన్సెప్ట్కి అది తప్పో నిజమో అది ఇంకో రూమరో తెలియదు మనకు, కానీ ద కాన్సెప్ట్ అవాల్డ్ లైక్ దట్. మీరు ఎందుకు భయపడుతున్నారు? మనకి ఇంకో ప్రాబ్లం ఇది, మీరు కోయంబత్తూరు వైపు వెళ్తే కనిపిస్తుంది సాయి గారు చాలా మటుకు. కోయంబత్తూరులో సారీ షాప్స్ ఉంటుంది, అన్నిటికీ హిందూ పేర్లు ఉంటుంది, కానీ నడిపిస్తున్న వాళ్ళు మీరు వెళ్ళి లోపల చూడండి, అక్కడ డెస్క్ మీద కూర్చున్న వాళ్ళు చూడండి, క్యాష్ కౌంటర్లో ఇంకోడు ఉంటాడు. అది ఎందుకు? మీరు ఎందుకు పేరు మార్చారండి? మీ పేరు పెట్టచ్చు కదా, మీ రిలీజియన్ పేరు పెట్టచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు? బికాస్ మీకు తెలుసు మీ షాప్కి వాళ్ళు రారని చెప్పేసి. కొంతమంది, అందరు కాదు నేను చెప్పేది. అగైన్ మీరు బిజినెస్ చేసుకోండి, ఎవరు వద్దట్లేదు, కానీ యూ కెనాట్ ఓవర్లీ డిస్ప్లే యువర్ రిలీజియన్స్. ఇప్పుడు చాలామంది మనం చూసాం క్యాష్ కౌంటర్ వెళ్ళినప్పుడు కూడా, ఈవెన్ ఏ రిలీజియన్ అయినా కానీ వాళ్ళ క్యాష్ కౌంటర్ వెనుక వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. దానికి ఇప్పుడు ఫ్రైడే రోజు పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు వీళ్ళు హిందూస్. అది మార్వాడీలు ఉండండి, అది నార్మల్ బిజినెస్ వాళ్ళు ఉండి, వైశ్య వాళ్ళు ఉండి, ఎవరైనా ఉండండి, ఏ కమ్యూనిటీ అయినా కానీ వాళ్ళు చేసుకుంటారు అది. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన దాకా వీళ్ళు ఎందుకు భయపడతారు? ఎందుకంటే కంవర్ యాత్రలో తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు, చాలా గొడవ చేశారు సోషల్ మీడియాలో అన్నీ కలిసి. సో ఈ విక్రమాదిత్య సింగ్ చెప్పినప్పుడు వై ఇస్ మల్లికార్జున్ ఖర్గే అప్సెట్ విత్ హిమ్? ఎందుకది? బికాజ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారనే వచ్చేస్తుంది అనమాట బయటికి న్యూస్. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు డెవిల్ ఇన్ ద డీప్ బ్లూ సీ అంటారు ఇంగ్లీష్లో, అక్కడ లేదు ఇక్కడ లేదు అన్నట్టు. డిసిషన్ విత్డ్రా చేస్తే వాళ్ళు లోకల్ పబ్లిక్ కొడతారు వీళ్ళని, గవర్నమెంట్ని. అక్కడ ఓట్లు పోతాయి హిందువులది, పట్టుకుంటే ముస్లిం ఓట్లు పోతాయి. ఐదర్ వే కాంగ్రెస్ ఇస్ ఫినిష్డ్. అండ్ డెఫినెట్లీ హిమాచల్లో మనం ఆల్రెడీ చూసాం, హిమాచల్లో గవర్నమెంట్లో చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. దీంతోపాటు బహుశా విక్రమాదిత్య సింగ్ ఇస్ ఆన్ హిస్ వే అవుట్. ఆయన ఒట్టిగా డిసిషన్ తీసుకోలేదు, క్యాల్కులేటెడ్ డిసిషన్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.